ఇందు విషయమై జ్ఞానుడు జ్ఞానము నాశనం చేతులు, వివేకుల వివేకమును శూన్యపరచులు అని రాయబడింది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తత్వవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు విరుద్ధనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానశీల దేవుని విరుద్ధంగా సువార్తను ప్రకటించడం వెలుగుతనం చేత నమ్మవారిని రక్షించ దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. ఇంకా యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. 1 కొరింథీ 1:18-23 వచనాలలో రాయబడిన ఈ మాటలలో నుండి ఒక 2-3 విషయాలు మనము ధ్యానం చేద్దాము. మొదట మనం చూసినప్పుడు సిలువ ద్వారా రక్షణ అనే విషయం అర్థమవుతుంది. సిలువను కూర్చిన వార్త రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి. సిలువ ద్వారా మనకు రక్షణ. సిలువలో యేసు ప్రభు ప్రాణం పెట్టుట ద్వారా మనకు రక్షణ కలిగింది. అది ఒకటి. సిలువ ద్వారా మనకు శక్తి వస్తుంది. దేవుని వాక్యం చెప్తారు, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, సిలువ ద్వారానే మనకు శక్తి కలుగుతుంది. ఇకపోతే అక్కడ మనం చూస్తాం 19వ వచనం నుండి 22 వరకు చూస్తే సిలువ ద్వారా జ్ఞానం వస్తుంది. చాలాసార్లు సిలువ ద్వారా రక్షణ గురించి వింటూ ఉన్నాం. మన శుక్రవారం చెప్పాను. సిలువ ద్వారా శక్తి అనేది తరచుగా వింటుంటాం. మనకు తెలిసిన ఒక మాటే సిలువ ద్వారా జ్ఞానం. ఈరోజు జ్ఞానం గురించి కొన్ని మాటలు నేర్చుకుందాము. సిలువ ద్వారానే జ్ఞానము. జ్ఞానం ఎలా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథం 1:7 జ్ఞానం ఎవరిస్తారు? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. సామెతలు 2:6 దేవుడే జ్ఞానాన్ని ఇవ్వాలి. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే మనకు జ్ఞానము రాదు. జ్ఞాన సంపద దేవుని దగ్గర ఉన్నది. జ్ఞానం కొరకు ప్రార్థించాలండి. మనం దేని కొరకు ప్రార్థించాలి? జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుని అడగవలేను. జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నో వాటి కొరకు ప్రార్థన చేస్తాము. ప్రభువా, వివేచన శక్తి, జ్ఞానమును నాకు దయచేయి అని ప్రార్థించేవారు తక్కువ. నాకు జ్ఞానం కావాలి, నీ జ్ఞానము నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. జ్ఞానము కావాలి అంటే ప్రార్థన చేయాలి. దానితో పాటు రెండవది బైబిల్ చదవాలి. బైబిల్ చదివితేనే జ్ఞానం వస్తుంది. పుస్తకాలు చదివితేనో, ఇంకా ఇతరత్ర గ్రంథాలు చదివితేనో వాటి ద్వారా లోక జ్ఞానం వస్తుంది. వాటిని చదవద్దని అనట్లేదు. స్కూల్కి వెళ్ళొద్దు, కాలేజ్కి వెళ్ళొద్దు, ఉన్నత చదువు చదవద్దు అనేది దానికి నేను వ్యతిరేకత కాదు. కానీ దైవ జ్ఞానము రావాలి అంటే, లోకంలో లోక జ్ఞానాన్ని సరిగా వాడాలి అంటే నీకు దైవ జ్ఞానం కావాలి. ఈ దైవ జ్ఞానము కొరకు బైబిల్ చదవాలి. ఏం చదవాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే జ్ఞానము వస్తుంది. ఏది మంచిది, ఏది చెడుదో తెలుస్తుంది. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు తెలుస్తుంది. ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ కాకూడదో తెలుస్తుంది. బైబిల్ చదవాలి జ్ఞానం కావాలి అంటే. అందుకని కొలస్సీ పత్రిక 2:3 చెప్తుంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. జ్ఞానం కొరకు బైబిల్ చదువు. బైబిల్ చదవకుండా జ్ఞానం రాదు. బైబిల్ వాక్యం వినకుండా జ్ఞానం రాదు. దేవుని మాట వినకుండా నీకు జ్ఞానము రాదు. దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం చదవకుండా, దేవుని సన్నిధికి రాకుండా నేను జ్ఞానవంతుడు అంటే అక్కడ దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానుల జ్ఞానములను నాశనము చేతును, వివేకుల వివేకములు శూన్యపరుతును. జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు ఆ మాట అనాల్సి వస్తుంది. బైబిల్ దగ్గరకు వస్తే జ్ఞానం. బైబిల్ దగ్గరకు వస్తేనే జ్ఞానం. బైబిల్ చదివితేనే జ్ఞానం. 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను ఈరోజు ఈ చదివిన ఈ పేరాగ్రాఫ్ నుంచి. మొదటిది, జ్ఞానం కలిగి మాట్లాడాలి. చదువుతారా? సామెతలు 31:26 జ్ఞానం కలిగి మాట్లాడు. అది మొదటి విషయము. సామెతలు 31:1 జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించుని. ఇంతవరకు చాలు. జ్ఞానము కలిగి నోరు తెరిచి మాట్లాడాలి. జ్ఞానం కలిగి మాట్లాడాలట. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు జ్ఞానం కలిగి మాట్లాడాలి. జ్ఞానం కలిగి మాట్లాడాలి. అజ్ఞానంగా మాట్లాడకూడదు.
ఎలా మాట్లాడద్దు? అజ్ఞానంగా మాట్లాడద్దు, పిచ్చిగా మాట్లాడద్దు, వెర్రివారిగా మాట్లాడద్దు, యూజ్లెస్ వర్డ్స్ యూజ్ చేయొద్దట. ఎలా మాట్లాడాలి అంటే జ్ఞానం కలిగి మాట్లాడాలి. ఆవేశంతో కాదు, అరవడం కాదు, ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. జ్ఞానం కలిగి నోరు తెరిచి కృపగల ఉపదేశమును బోధించు. సామెతలు 31:26 ప్రకారంగా అక్కడ జ్ఞానం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆవిడ జ్ఞానం కలిగి నోరు తెరిచి కృపగల ఉపదేశమునే బోధిస్తుందట. యూజ్లెస్ వర్డ్స్ ఆమె వాడదట. దేవుని నమ్మిన ప్రతి వారు జ్ఞానం కలిగి మాట్లాడాలి. నువ్వు మాట్లాడే మాటలో జ్ఞానం ఉండాలి. అజ్ఞానంతో మాట్లాడకూడదు. ఏది పడితే అది నోటికొచ్చింది మాట్లాడడం కాదట జ్ఞానం అంట. ఆలోచించి మాట్లాడాలి. ఏదో ఒకటి వాగిన తర్వాత, ఏదో ఒకటి మాట్లాడిన తర్వాత అయ్యో తప్పు అయిపోయింది, నేను ఇలా మాట్లాడి ఉండాల్సింది కదా, ఐఎమ్ సారీ, నా మాటలను నేను రిటర్న్ తీసుకుంటున్నాను అనడంలో ఉపయోగం ఏమీ లేదు. సారీ చెప్పినంత మాత్రాన గాయము మానిపోదు. నువ్వు మాట్లాడిన మాటకు వారి హృదయం ముక్కలవ్వచ్చు. కాబట్టి జ్ఞానం కలిగి మాట్లాడు, జ్ఞానం కలిగి మాట్లాడు. ఆవేశంతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, అరిసినందు వల్ల ఉపయోగం ఏమి లేదు. ఆలోచించి మాట్లాడడంలోనే చాలా జ్ఞానము దాగి ఉన్నది. బైబిల్లో చూస్తాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్తేర్. ఎస్తేర్ యూదులకు భయంకరమైన ఒక శ్రమ వచ్చింది. యూదులందరిని చంపే ఒక చట్టము తయారు చేయబడింది. మొర్దెకై రాజగృహం వెలుపల ఉన్నాడు, యూదుల పక్షాన ఉన్నాడు. ఎస్తేర్ ఏమో రాణిగా రాజకోటలో ఉంది. తన ప్రజలను కాపాడుకోవాలనే తాపత్రయం తనలో ఉన్నది. కానీ రాజ ఆజ్ఞ లేకుండా ఆ శాసనాన్ని ఈవిడ ఒకతే మార్చలేదు. ఇప్పుడు మొర్దెకై అంటున్నాడు, నువ్వు రాజగృహంలో ఉన్నావని నువ్వు తప్పించుకుంటావేమో, నీ ద్వారా మాకు సహాయం రాకపోతే దేవుడు మాకు వేరే ఏ మార్గంలోనన్నా మాకు సహాయాన్ని, కాపుదలను ఇవ్వగలడు అని మొర్దెకై చెప్పి వెళ్ళిపోయాడు. మొర్దెకై పెంచిన తండ్రి ఏమో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తేనేమో మా జనము, మా యూదులు మరణం కాబోతున్నారు, రాజు ఆజ్ఞ లేకుండా నేనేమి చేయలేను, ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆమెకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆమె తీసుకున్న తీర్మానం ఏంటంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అన్నిటికీ పరిష్కారము 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. ఎన్ని సమస్యలకు? 99%, 99.9 వరకే కాదు, 100% ప్రతి ప్రాబ్లం కు సొల్యూషన్ దొరుకుతుంది నీ 3 days ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే. ఎస్తేర్ జీవితంలో అది జరిగింది. 3 రోజులు ఉపవాసం ఉండింది, ప్రార్థన చేసింది, గొప్ప కార్యం జరిగింది ఆమె జీవితంలో. హల్లెలూయా. మనము జ్ఞానం కలిగి నీవు నోరు తెరవాలి అంటే ప్రార్థన చేయడానికి ఎక్కువ సార్లు మనం స్వరం ఎత్తాలి. హల్లెలూయా. దేవుని స్తుతించడానికి నోరు తెరవాలి, కృపగల ఉపదేశం బోధించడానికి, సువార్త ప్రకటించడానికి, సిలువను కూర్చిన వార్త చెప్పడానికి మనము అనేక సార్లు నోరు తెరవాలి, అనేక సార్లు మనము స్వరం ఎత్తాలి, అనేక సార్లు మన వాయిస్ రేజ్ చేయాలి. జ్ఞానం కలిగి మాట్లాడు, నోరు జాగ్రత్తగా ఉండాలట. యాకోబు పత్రిక 1:26 చదువుతారా? యాకోబు 1:26. నోటికి కళ్ళెం, నోరు జాగ్రత్త. ఇంటికి తాళం వేస్తే ఆస్తికి రక్షణ, మరి నోటికి తాళం వేస్తే నీ ఆత్మకు రక్షణ. కాబట్టి నోరు జాగ్రత్త. దేవుని బిడ్డలు నోటి మాట జాగ్రత్తగా జ్ఞానం కలిగి మాట్లాడు, జ్ఞానం కలిగి మాట్లాడు. అది మొదటిది. నెక్స్ట్ 2వది, జ్ఞానం కలిగి ప్రవర్తించాలట. దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలి? జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి 10:16. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. పాముల వల్ల వివేకులను, పావురము వల్ల నిష్కపటులై ఉండండి. ప్రవర్తన
జ్ఞానం కలిగి ప్రవర్తించాలని ప్రభువైన యేసయ్య చెప్తూ ఉన్నారు. తోడేలు లాంటి మనుషుల మధ్యలోకి, తోడేలు స్వభావం కలిగిన సమాజంలోకి నేను మిమ్మల్ని పంపుచున్నాను. కాబట్టి పావురము వలె నిష్కపటంగా ఉండండి. నిష్కపటానికి పరిశుద్ధతకు చిహ్నంగా పావురం ఉంది. పావురముల వలె నిష్కపటంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. పాముల వలె వివేకంగా ఉండండి. వివేకము చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మన ప్రవర్తన జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. పాముల వల్ల వివేకంగా ఉండాలి, పావురం వల్ల నిష్కపటంగా ఉండాలి. బైబిల్లో మనం చూస్తాము, అనేక సార్లు దేవుని ప్రజల మీద అపాయం వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో వివేకముతో తప్పించుకొని వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలును కొట్టి చంపడానికి చూసినప్పుడు అతని శిష్యులు కొంతమంది గోడ మీద గంపలో కూర్చోబెట్టి గోడ మీద నుండి అవతల వైపు దింపి తప్పించారు. మరొక సందర్భంలో యోహాను సువార్తలో చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువును దేవాలయంలో బోధిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులందరూ మూకుమ్మడిగా ఆయనను పట్టుకొని ఆయనను హతం చేయాలి అని చూశారు. యేసు ప్రభు అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళాడు. కొన్ని సందర్భాలలో నిన్ను నీవు కాపాడుకోవడానికి నువ్వు తప్పించుకొని వెళ్ళాలి. ఎదుర్కోవాల్సిన పని లేదు. కొన్నిటిని నువ్వు ఎదుర్కోవాల్సిన పని లేదు. కొన్నిటిని తప్పించుకొని వెళ్ళాలి. ప్రతి చోట నువ్వు కాలును నిలిపి స్వరం ఎత్తి వాదించవలసిన పని లేదు. జ్ఞానం కలిగి ప్రవర్తించు. నువ్వు ఏ ప్రజల మధ్య నివాసం చేస్తున్నావో, ఎటువంటి వారి పక్షాన నువ్వు ఉంటున్నావో, లేదా ఎటువంటి వ్యక్తుల మధ్యలో నువ్వు పని చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, అక్కడ జ్ఞానం కలిగి ప్రవర్తించు. జ్ఞానం కలిగి ప్రవర్తించు. పాపం అంటుకోకుండా ప్రవర్తించు. నీ నోటి మాటలు జారకుండా జాగ్రత్తగా వివేకంగా మాట్లాడి ప్రవర్తించు. నీ ప్రవర్తన జాగ్రత్త. సమాజంలో వెళ్తున్నప్పుడు, సమాజంలో ఉంటున్నప్పుడు, లోకంలోకి వెళ్తున్నప్పుడు క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి. తోడేళ్ళు లాంటి చీల్చే స్వభావం కలిగిన వారు ఉంటారు. జాగ్రత్త అని యేసయ్య హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? నీ జ్ఞానము నీ మాటలో, నీ ప్రవర్తనలో కనబడాలి. నీ జ్ఞానం ఎక్కడ కనబడాలి? నీ మాటలలో కనబడాలి. నువ్వు ప్రవర్తించి నీ ప్రవర్తనలో కనబడాలి. ఇకపోతే చివరిది, మూడవది, 1 పేతురు పత్రిక 3:7. తెరవండి, బైబిల్ తెరవండి అందరూ. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవముల కృపావరములో ఈ భార్యను మీకు పాలువారైనానని ఎక్కువ బలహీనమైన కఠినమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనను అభ్యంతరం కలుగుతున్నట్టు జ్ఞానం చెప్పున వాటిని కాపాడు. జ్ఞానం కలిగి కాపురం ఏమని ఉందండి? వాక్యం ఏముందో మాకేం లేదు. అందుకే బైబిల్ తెరవాలని చెప్తాను. చదువచ్చిన వారు, చదవగలిగిన వారు బైబిల్ తెరిచి చూడాలి, వాక్యం చూడాలి. పాస్టర్ గారు అట్లాగే చెప్తున్నారా? బైబిల్లో ఉన్నదో చెప్తున్నాడా, లేకపోతే లేనిది చెప్తున్నాడా? ఉన్నదే చెప్తాడు. బైబిల్ ఏముందో అది చెప్తాడు. ఆ వాక్యం నుంచే మనల్ని సరి చేసుకోవాలి. వాక్యం చెప్తుంది, పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడనట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయండి. జ్ఞానంతో కుటుంబాన్ని నడుపుకోమని చెప్తుంది వాక్యం. కుటుంబాన్ని ఎలా నడపాలి? జ్ఞానంతో నడపాలి. కుటుంబానికి హెడ్ ఎవరండి? రేషన్ కార్డు ప్రకారంగా, లేదా ఆధార్ కార్డు ప్రకారంగా, లేదా జనాభా లెక్కల ప్రకారంగా, సమాజంలో పురుషుడు. కొంతమంది స్త్రీలు కూడా హెడ్గా ఉంటారు, దానికి తప్పుపడలేదు. పురుషులు కూడా హెడ్గా ఉంటారు. కొన్ని కుటుంబాలలో స్త్రీలు కూడా హెడ్గా ఉంటారు. హెడ్గా ఉండడం తప్పేమీ కాదు. ఫ్యామిలీ హెడ్, ఫ్యామిలీ హోల్డర్గా ఉంటారు, తప్పేం కాదు. ఇక్కడ మనం ఒక స్టేట్ ఫార్వర్డ్ ఒక విషయాన్ని మీకు చెప్తాను. జ్ఞానం కలిగి కాపురం చేయండి, కుటుంబాలను నడిపించుకోండి అని వాక్యం చెప్తున్నప్పుడు, నీ కుటుంబాన్ని నడిపించడానికి నీకు దేవుని జ్ఞానము ఎంతైనా అవసరము. ఆ జ్ఞానం ఉంటే నీ కుటుంబాన్ని సరిగా నడిపించుకోగలుగుతావు. దేవుని జ్ఞానం లేకపోతే నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు. దేవుని వాక్యం చెప్తుంది, సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును కూడా తన ఇంటిని కూల్చుకోవడము ఎవరి వల్ల అవుతుందంటే మూర్ఖురాల వల్ల.
జ్ఞానం లేని ఒక ఆవిడ లేదా ఒక పురుషుడు, ఒక స్త్రీ కావచ్చు. కానీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, సంసారాన్ని నిలబెట్టుకోవాలన్నా దానికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం. కుటుంబాలలో గొడవలు, కుటుంబాలలో సమస్యలు, లేదా విడిపోవడము, విడాకులు, పిల్లలు అనాథలు అవ్వడం, వీటికి కారణం ఏంటంటే భార్యాభర్తలకు జ్ఞానం లేకపోవడమే. చదివిన వాక్యమే అది. కపుల్స్ గురించి, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చదివిన వాక్యం. కుటుంబ సంసార జీవితం గురించి వాక్యం చదివినాం. చర్చలు ఇవి కూడా బోధిస్తారంటే ఎస్, ఇవి కూడా బోధిస్తారు. హల్లెలూయా. కుటుంబ విలువలు కూడా బోధిస్తారా అంటే అవును, బోధిస్తారు. కుటుంబం చక్కగా ఉంటే సంఘం కూడా చక్కగా ఉంటుంది. మందిరం, చర్చ బాగా చక్కగా ఉంటే సమాజం కూడా బాగుంటుంది. సమాజం ఎక్కడ పాడవుతుంది అని అంటే కుటుంబం పాడైతేనే సమాజం పాడవుతుంది. కాబట్టి కుటుంబం కరెక్ట్ గా ఏలుకోవాలి, కుటుంబాన్ని సరిగా నడిపించుకోవాలి. జ్ఞానముతో కుటుంబాలను నడిపించుకోవాలి. జ్ఞానంతో సంపాదించు. ఈనాడు సంపాదన లేకపోతే విలువలేదు. జ్ఞానంతో సంపాదించు. నెక్స్ట్, ఎంత జ్ఞానంతో సంపాదిస్తావో నువ్వు ఖర్చు పెట్టే ఖర్చు కూడా అంతే జ్ఞానంతో ఖర్చు పెట్టు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టదు. జ్ఞానంతో ఖర్చు పెట్టు. దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు కూడా నీకు కావలసిన జ్ఞానము ఉండాలి. జ్ఞానంతో సంపాదించు, జ్ఞానంతో ఖర్చు పెట్టు, జ్ఞానంతో జీవించు. నీకు జ్ఞానం ఉండాలి. ఒకవేళ నీకు స్వతహా జ్ఞానం లేకపోతే తెలిసిన వారిని అడగాలి. అడగడానికి మొహమాట పడదు. 1, 2, 3, 4 ఒపీనియన్ తీసుకోవడానికి, సలహాలు, సజెషన్ తీసుకోవడానికి సిగ్గుపడద్దు. నీకు ఏం తోయట్లేదా తెలిసిన వారిని అడుగు. నేను కూడా అడుగుతాను. నేను అడుగుతాను, ఒపీనియన్ తీసుకుంటాను. 2, 3 ఒపీనియన్ తీసుకుంటాను. నన్ను ఒకరు ఒపీనియన్ అడిగారు. 10 లక్షలు అవుతుందట, హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేస్తారట అని నన్ను ఒపీనియన్ అడిగారు. నువ్వేం చెప్తావని నన్ను అడిగాను. నేను చెప్పాను 10 లక్షలు కాదు, హాస్పిటల్ నుండి స్ట్రైట్గా మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి 1 మంత్ తర్వాత పలానా హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీకు 10 లక్షలు కాదు కదా, పీరియడ్ ఆఫ్ టైం లేట్ అయినా పర్లేదు, మీకు మంచి ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు సర్జరీ కూడా చేస్తారని చెప్పాను. ఇప్పుడు నేను ఈ సజెషన్ కనుక ఇవ్వకపోతే వారు ఉన్నదమ్ముకోనో, లేదా ఏదైనా కుదువు పెట్టుకోనో, లేదా ఎక్కడికి అప్పు వెళ్ళో తీసుకొని వచ్చి సర్జరీ చేయించుకునేవారు. కానీ ఒక సలహా ఏం చేసిందంటే కొన్ని లక్షల డబ్బు వృధా ఖర్చు కాకుండా ఆపగలిగింది. అదే ట్రీట్మెంట్ ప్రాసెస్ నడుస్తాం. అది లాంగ్ ప్రాసెస్ ట్రీట్మెంట్ నడుస్తాం. లాంగ్ ప్రాసెస్ ట్రీట్మెంట్ను మనము స్పీడప్ చేయకూడదు, స్పీడ్గా డబ్బులను వదులుకోకూడదు. ఇన్ కేసు ఎమర్జెన్సీ 10 లక్షలు కాదు 20 లక్షలు అయినా పర్వాలేదు, ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. అట్లాంటి సిచ్యువేషన్లో సజెషన్ వేరుంటుంది. లాంగ్ టర్మ్ ఆఫ్ మెడికేషన్ కొరకు కూడా ఇది వేరుగా ఉంటుంది సజెషన్. ఇది నాకున్న జ్ఞానం చొప్పున నేను చెప్తాను. నేను అడుగుతాను ఎవరినైనా, నన్ను కూడా ఎవరైనా అడుగుతాను, నేను చెప్తాను. మీకు జ్ఞానం ఉండాలి. మీకు జ్ఞానం లేకపోతే జ్ఞానం గల వారిని అడగాలి. ఒపీనియన్ అడగండి, తప్పు లేదు. వారు చెప్పిన ఒపీనియనే 100% అని కూడా మీరు నమ్మడానికి లేదు. మీకు నమ్మబుద్ధి అవుతుందా, మీరు దీంట్లో చేయగలరా లేదా, మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఇవన్నీ తీసుకొని నీకే ఒక జ్ఞానము, నీకే ఒక బల్బు వెలుగుతుంది. ఈ టైప్ ఆఫ్ మనకు ఆలోచన జ్ఞానము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం కలిగి కాపురం చేయండి అనే ఈ టాపిక్ మీద ఈ పాయింట్, ఇది థర్డ్ పాయింట్, 3వ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, ఎందుకు ఈనాడు కుటుంబాలలో అలజడి రేగుతూ ఉంది, మీకేమైనా సమాధానం తెలిస్తే నాకు చెప్పండి. మరి మొన్న చెప్పాను జీవితం నాశనం అవ్వడానికి కారణాలు ఏంటని 3 కారణాలు చెప్పాను. ఈ వారంలో చాలా సందేశాలు మీకు ఇచ్చాను. ఈ వారంలో ఎక్కువ ప్రార్థనలు ఉంటే మీరు ఎక్కువ వాక్యాలు నేర్చుకుంటారు, ఎక్కువ ప్రార్థనలు ఉంటే ఎక్కువ వాక్యాలు నేర్చుకుంటారు, ఎక్కువ సందేశాలు వింటుంటారు. ఈ వారంలో చెప్పాను మనిషి జీవితం పాడవడానికి ముఖ్యమైన ఒక 3 కారణాలు చెప్పాను. అది రికార్డు కూడా కాలేదు, మళ్ళా మీరు చూసుకొని అనడానికి. అంతకుముందు చెప్పాను మనిషి జీవితం దేంతో పోల్చబడింది అని చెప్తూ మిమ్మల్ని మోటివేట్ చేసే విషయాలు చెప్పాను ఈ వారంలో. ఈరోజు ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా జ్ఞానం లేక. ఏం లేక? జ్ఞానం లేక.
కుటుంబాలు పాడవడానికి ముఖ్య కారణం ఏమిటి అని ఒక ప్రశ్నకు, అది ఎవరి కుటుంబాలు కావచ్చు, ఈవెన్ పాస్టర్ గారి కుటుంబం కూడా కావచ్చు, నా కుటుంబం పాడవాలన్నా కూడా జ్ఞానం లేకే అని అర్థం చేసుకోవాలి. ఈ మాట మీద కొన్నిసార్లు కొన్ని సెకండ్లు మనం గమనిద్దాము. ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అంటే యెషయా గ్రంథం 5:13 ప్రకారంగా జ్ఞానం లేకయే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. జ్ఞానం లేకనే చెడిపోతున్నారు, జ్ఞానం లేకనే నాశనం అయిపోతున్నారు, జ్ఞానం లేకనే గొడవలు, జ్ఞానం లేకనే అల్లర్లు, జ్ఞానం లేకనే సమస్యలు, జ్ఞానం లేకనే శోధనలు, జ్ఞానం లేకనే అప్పులు, జ్ఞానం లేకనే మరణము, జ్ఞానం లేకనే సూసైడ్, జ్ఞానం లేకనే పాయిజన్ తీసుకొని ఈ జీవితాన్ని చాలించుకుంటూ ఉన్నారు. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే జ్ఞానం లేక. ఏం లేక? జ్ఞానం లేక. సో మనకి ఏం కావాలి? జ్ఞానం లేకపోతే ఇన్ని అనర్థాలు ఉన్నప్పుడు మరి మనకు కావాల్సిందే అది జ్ఞానం. మనకు కావాల్సిందే జ్ఞానం. జ్ఞానం దేవుని వాక్యం చెప్తుంది, చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానమును, డిసిప్లిన్, క్రమశిక్షణను, తెలివిని నేర్చుకోండి అని వాక్యం చెప్తాడు. సామెతలలో చీమల ద్వారా నేర్చుకోమని వాక్యం చెప్తుంది. చిన్న చీమల ద్వారా. ఇంత పెద్ద మనిషి జ్ఞానం నేర్చుకోవాలి. మనిషికి మామూలుగా పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు ఒకటి వెంటాడుతూ ఉంటుంది. అదేంటంటే ఈగో, గర్వం, అహం. తన యాటిట్యూడ్ చూపించడానికి, తన గర్వాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటా. ఒప్పుకోరు, నేర్చుకోవడానికి ఇష్టపడరు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలియదా అంట. వాక్యం చెప్తుంది, చీమల దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకో, చీమల దగ్గర నుండి క్రమశిక్షణ నేర్చుకో. బైబిల్ గ్రంథం అంతటిలో మనుషులలో సొలొమోనుకు చాలా జ్ఞానం ఉందండి. సొలొమోన్ అంత జ్ఞానవంతుడు బైబిల్ గ్రంథంలో లేదా ప్రపంచంలో ఎవరు లేరు. సొలొమోన్ అంత జ్ఞానం. కానీ సొలొమోను కంటే జ్ఞానవంతుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన పరమ జ్ఞాని అయిన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. సొలొమోను కంటే జ్ఞానవంతుడు మనము ఆరాధించే మన దేవుడు, మన రక్షకుడై ఉన్నాడు. కాబట్టి జ్ఞాన హృదయం కొరకు ప్రార్థన చేయాలి. మోషే ప్రార్థన చేశాడు. కీర్తనలు 90వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుతారా? కీర్తనలు 90:12. మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మోషే ప్రార్థన చేస్తున్నాడు, జ్ఞాన హృదయం కొరకు ప్రార్థన చేస్తాడు. మరి మనం ఏం చేయాలి? ప్రభువా మాకు కూడా జ్ఞాన హృదయాన్ని దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. నీవు గనుక మోషేలాగా జ్ఞాన హృదయం కొరకు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. యాకోబు పత్రిక 3:17 పైనుండి జ్ఞానం వస్తుందంట. ఇదే జ్ఞానం పైనుండి, పరలోకం నుండి, దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం అది సమాధానకరమైనది, అది మృదువైనది, అది త్వరగా లోపడేది, అది తిరుగుబాటు చేసే జ్ఞానం కాదు. ఇది పైనుండి వచ్చే జ్ఞానం కొరకు మనము ఎదురు చూడాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసినట్టుగా గత వారంలో మాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించారు. ఆయనకు ఎంత జ్ఞానం, ఆయనకు ఎంత జ్ఞానం, చాలా జ్ఞానవంతుడు ఆయన. మన గ్రంథం మీద, ఇతర గ్రంథాల మీద చాలా పట్టు ఉంది ఆయనకు. చాలా జ్ఞానవంతుడు. ఎటువంటి ప్రశ్న వేసినా ఈజీగా అవలీలగా సమాధానం చెప్పే జ్ఞానం ఆయన దగ్గర ఉన్నది. చాలా జ్ఞానవంతుడు. అటువంటి జ్ఞానవంతుడు గత వారంలో అతను రోడ్ యాక్సిడెంట్ ద్వారా మరణించాడు. అతి చేసి దాన్ని రోడ్ యాక్సిడెంట్కి చిత్రీకరించారని చెప్తా ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలియదు. దేవుడే సరి అయిన న్యాయాన్ని తీర్చును గాక, ఆ కుటుంబాన్ని ఆదరించును గాక. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట చదివిన మొదటి కొరింథీ 1:1 అధ్యాయం 22-23 వచనాలు చదివి ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ఇక్కడ క్లోజ్ చేద్దాము. 3 విషయాలు చెప్పాను. సిలువ ద్వారానే రక్షణ, సిలువ ద్వారానే శక్తి, సిలువ ద్వారానే జ్ఞానము. జ్ఞానము కొరకు మనం ప్రార్థించాలి. జ్ఞానం కావాలంటే బైబిల్ చదవాలి. జ్ఞానము కలిగి మాట్లాడు, జ్ఞానము కలిగి ప్రవర్తించు, జ్ఞానము కలిగి కాపురం చేయి. ఈ 3 ముఖ్యమైన విషయాలలో మనం చివరి భాగంలో చూస్తాము. చదువుతారా? 1 కొరింథీ 1:22. యూదులు సూచక్రియలు కావాలని చేయమని అడుగుతున్నారు. గ్రీస్ దేశస్తులు జ్ఞానం వెతుకుతూ ఉన్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. యూదులకు ఎప్పుడు ఒకటే పిచ్చి, సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, దయ్యాలు పోవాలి,
మ్యాజిక్స్ కావాలి వాళ్ళకు. ఏం కావాలి? మ్యాజిక్స్ కావాలి. ఎర్ర సముద్రం పాయలయ్యకి కావాలి. కుష్ఠరోగికి బాగవడం కావాలి. పక్షవాయువు గలవడం బాగా కావాలి. ఇటువంటివి సూచక్రియలు కావాలి. యూదులకు అలా మైండ్ సెట్ ఎట్లా ఉందంటే సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి. అద్భుతాల మీద ఆధారపడిన వారు, సంఘస్థుల జాగ్రత్త వినాలి, అద్భుతాల మీద ఆధారపడిన వారు అద్భుతం జరగకపోతే మీరు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అద్భుతాల వెంట పరిగెత్తద్దు, దేవుని వాక్యం వెనుక పరిగెత్తాలి. దేవుని మాటలో శక్తి ఉన్నది. దేవుని మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. ఈ గ్రీకులకు జ్ఞానం కావాలి, కొత్త కొత్తవి కనిపెట్టాలి, కొత్త కొత్తగా ఆవిష్కరణలు చేయాలి, సైంటిస్టులు కావాలి, అనేకమైన వాటిని కనిపెట్టి ప్రపంచానికి అందించాలి, జ్ఞానం కావాలని వారు అడుగుతా ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించాలి. అది జ్ఞానము. క్రైస్తవుని జ్ఞానము క్రీస్తును ప్రకటించడం. హల్లెలూయా. ఆయన శిలువ మరణాన్ని ప్రకటించాలి, ఆయన పునరుత్థానమును ప్రకటించాలి, ఆయన రానయ్యున్నాడని ప్రకటించాలి. ఆయన గురించి ప్రకటించడం మన పని అండి. ఆయన గురించి ప్రకటించడము మన పని. అది మన జ్ఞానము. దేవుని జ్ఞానం పొందుకున్న నీవు ఆయన గురించి ప్రకటించాలి, ఆయన గురించి తెలియచేయాలి, ఆయన గురించి చెప్పాలి. జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవిద్దాము. అటువంటి పరలోకపు జ్ఞానం ప్రభు మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. ఒక నిమిషం తల వచ్చి కలుసుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. నాకు జ్ఞానం దయచేయమని అడుగుదాం. నాకు జ్ఞానం హృదయం దయచేయండి అని అడుగుదాం. నాకు జ్ఞాన హృదయం కావాలి, నాకు జ్ఞానం కావాలి. పిల్లలను నడపడానికి నాకు జ్ఞానం కావాలి, పిల్లలను పెంచి పోషించడానికి నాకు జ్ఞానం కావాలి. ఒక భార్యగా నాకు జ్ఞానం కావాలని అడగండి. ఒక భర్తగా నా కుటుంబాన్ని, నా భార్యని, బిడ్డలను, కుటుంబాన్ని నేను ఎలా జాగ్రత్తగా జ్ఞానం కలిగి నడుచుకోవాలో నాకు జ్ఞానం కావాలి ప్రభు అని అడగండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు అడగండి. నా కుటుంబం బాధ్యతలు నాకు తెలియచేయండి, వాటిని నిర్వర్తించడానికి నాకు జ్ఞానం కావాలని అడగండి. పిల్లలు మీరు అడగండి, ప్రభు నాకు జ్ఞానం దయచేయండి, నా చదువుల జ్ఞానం దయచేయండి, నా ఉద్యోగంలో జ్ఞానం దయచేయండి అని అడగండి. నేను ఎలా ప్రవర్తించాలో, ఎలా మసులుకోవాలో, ఎలా జీవించాలో, నా భవిష్యత్తుకు సంబంధించిన నాకు కావలసిన జ్ఞానం నాకు దయచేయండి అని అడగండి. అన్ని ఏజీల వారు మీరు అడగండి, నాకు జ్ఞానం దయచేయండి. నా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే నీ జ్ఞానం కావాలి. జ్ఞానం లేకనే కుటుంబాలు పాడైపోతాయి, జ్ఞానం లేకనే పిల్లలు పాడైపోతున్నారు, జ్ఞానం లేకనే పురుషుడు పాడైపోతారు, జ్ఞానం లేకనే స్త్రీలు పాడైపోతున్నారు, జ్ఞానం లేకనే భార్యాభర్తలు విడిపోతున్నారు, జ్ఞానం లేకనే పిల్లలు అనాథలు అవుతున్నారు, జ్ఞానం లేకనే అప్పులు, జ్ఞానం లేకనే దేవుడు నీకు ఇచ్చిన సంపదను ఎలా వాడాలో, ఎలా సంపాదించాలో, ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలియక, జ్ఞానం లేక అప్పులు. నీ జీవితంలో ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటే ప్రతి సమస్యకు నీకు సరిపడ జ్ఞానం లేక, దానిని ఎదురించే జ్ఞానం నీకు లేక, దానిని ఎలా పరిష్కరించుకోవాలో ఆ సమస్య పట్ల నీకు పట్టు లేక, దానికి తగిన జ్ఞానం లేకే నాకు జ్ఞానం కావాలి ప్రభు అని అడగాలి. ఆయన జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన భయభక్తులు గల వారికైనా జ్ఞానాన్ని అందుబాటులో పెట్టాడు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే ఉన్నవి. మీలో ఎవరికైనా జ్ఞానం చదువుకుంటే నన్ను అడగండి అని చెప్పాడు ప్రభు. నాకు నీ జ్ఞానం కావాలి ప్రభు, లోకరీతి జ్ఞానం కావాలి. లోకల జ్ఞానాన్ని నేను నాశనం చేస్తానని వాక్యంలో చెప్పేవాడు. పరమ జ్ఞానము, పరలోకపు జ్ఞానము, నీ జ్ఞానము నాకు కావాలి ప్రభు. నీ వాక్యం చదువుతున్నప్పుడు నాకు జ్ఞాన హృదయం దయచేయండి, జ్ఞాన వాక్కులను దయచేయండి, జ్ఞాన వాక్కులను నాకు దయచేయండి తండ్రి. నీకు ఇస్తాను అడుగుదాం, అందరం అడుగుదాం. అందరూ ఎవరికి వారు మాట ప్రార్థించేద్దాం. ప్రభు నా పరిస్థితులను మార్చు, నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, అననుకూల పరిస్థితులను తీసివేయి, ఆరోగ్యాన్ని దయచేయండి, అనారోగ్య పరిస్థితులు కొట్టివేయండి, రోగం కొట్టివేయండి, పాపం కొట్టివేయండి, శాపము తీసివేయండి. నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు, నా కుటుంబాన్ని సరిచేయి, నా బిడ్డలను ప్రయోజకులుగా చేయి. కుటుంబంలో పురుషులు త్రాగు నుండి విడిపించండి, కుటుంబాలలో పురుషులను చర్చకి నడిపించండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే పురుషులుగా మా సంఘ బిడ్డలందరూ ముందురు కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రమైన మా చేతి పనిని దీవించు, మా ఆహార పానమును దీవించు, మా డబ్బును దీవించు,
మా కుటుంబాలను దీవించు తండ్రి. నీకే వందనాలు. మాలో జ్ఞాన హృదయం కలుగ చేయండి, జ్ఞాన హృదయం కలుగ చేయండి ప్రభా. స్తోత్రం.